హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో అల్గా సబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేస్తున్న స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 9 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో అన్ని లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అలాగే కథ నచ్చితే ఓ చిన్న లైక్ చేసి ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గమ్య ఇంట్లో గౌతమ్కి ఆమెకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేయడంతో గౌరవ్ ముందుగానే ప్లాన్ చేసి తన కుటుంబ సభ్యులందరినీ తన అమ్మమ్మ ఇంటికి పంపించేస్తాడు. గదిలోకి వచ్చిన గమ్య అతన్ని ఆమెను పెళ్లి చేసుకోవడానికి గల కారణం అడగ్గా అతని సమాధానం విన్న గమ్య ఒకప్పటి తప్పుకు సారీ చెప్తూ తన భావను వదలమనడంతో గౌరవ్ ఎంతగా తన కోపాన్ని అదుపు చేసుకోవాలనుకున్నా గమ్య మాటలకు అది కుదరక ఆమెతో బలవంతంగా శారీరకంగా కలుస్తాడు. అలా 3 రోజులు పూర్తి అయిన తరువాత వైజాగ్ బయలుదేరడానికి అందరూ సిద్ధమవుతున్న సమయంలో ఆ ఇంటి ముందు ఓ కారు వచ్చి ఆగడంతో ప్రగతికి గుండె 102 కొట్టుకుంటుంది. కానీ గౌరవ్ తాపీగా కారు వైపు చూస్తూ మనసులో నీ కోసమే ఎదురు చూస్తున్నా అనుకుంటూ ఫోన్లో మాట్లాడిన విషయాలన్నీ తలుచుకుంటున్నాడు. ఎందుకంటే విక్రమ్ ఊరు దాటిన దగ్గర నుంచి గౌరవ్ అతని మీద నిఘా పెట్టే ఉంచాడు. ప్రతి విషయంలో ఏం చేస్తున్నాడో తెలుసుకుంటూనే ఉన్నాడు. అలా అతను ఈరోజు ఇంటికి వస్తున్నాడు అని తెలుసుకొని గమ్య ఇప్పుడు అసలు ఏం చేస్తుందా, ఏం చేయగలదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. అలాగే విక్రమ్ ఏ విధంగా తిరిగి వచ్చిన తరువాత ప్రవర్తిస్తాడో, ఏమని చెబుతాడో అని చూడాలి అనుకుంటున్నాడు. అందుకే ప్రగతిని బయటకు వెళ్ళనీయలేదు. ఎందుకంటే ఆమె ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పడిన కంగారు గౌరవ్ పసిగట్టాడు. అతని అనుమానం కూడా నిజమే. ఎందుకంటే విక్రమ్ ఒక ట్యాక్సీ మాట్లాడుకుని ఆ ఊరు వచ్చాడు. అయితే ఆ ట్యాక్సీ డ్రైవర్ ఊరి ముందు ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకునేటప్పుడు బంక్లో పనిచేసే కుర్రాడు కారులో విక్రమ్ ఉండడాన్ని చూసి ప్రగతికి అతను క్లాస్మేట్ కావడం వల్ల, పైగా అతనిది ఆ ఊరే కావడంతో జరిగింది మొత్తం తెలుసు కాబట్టి వెంటనే విషయాన్ని ప్రగతికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే ప్రగతి అతన్ని ఇంటి దాకా రానివ్వకుండా ఊరు ముందు నుండే పంపించేయాలి అనుకుంది. ఎందుకంటే గమ్యలో ఆమె 2 రోజుల నుంచి ఏదో తెలియని మార్పును, మౌనాన్ని, నెమ్మదితనాన్ని ప్రతిదీ ప్రగతి గమనిస్తూనే ఉంది. గౌరవ్తో జీవితాన్ని కొనసాగించడానికి గమ్య తనను తాను సిద్ధం చేసుకుంటుందని భావించిన ప్రగతి ఇప్పుడు కానీ గమ్య విక్రమ్ని చూస్తే మొదటికే మోసం వస్తుందేమో అని భయపడింది. కానీ ఆమెను గౌరవ్ ఆపడం వల్ల అనుకున్నది జరగకుండా విక్రమ్ ఇంటి దాకా రాగలిగాడు. అయితే కారు దిగిన విక్రమ్ తలదించుకుని లోపలికి నడుస్తూ ఉంటే అప్పుడే ఎద్దులను కట్టేసి వస్తున్న కృష్ణారెడ్డి విక్రమ్ను అక్కడ చూసి, విక్రమ్ నువ్వు అక్కడే ఆగు, ఇంకొక అడుగు కూడా ఇంటి లోపలికి వెయ్యకు అంటూ పెద్దగా అరవడంతో కృష్ణారెడ్డి మాటలకు అందరూ బయటకు చూడ్డంతో అక్కడ విక్రమ్ కనిపించడంతోనే ఒక్కొక్కరిగా అందరూ గుమ్మం దగ్గరికి వస్తుంటే గమ్య విక్రమ్ని చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంటే ప్రగతి గమ్య చెయ్యి పట్టుకొని ఆపడానికి చూస్తుంటే గమ్య మాత్రం ఆ చేతిని విడిపించుకొని ఇంటి బయటకు వెళ్ళిపోయింది. అయితే అదంతా చూస్తూ గౌరవ్ మాత్రం ఆ ఇంటి గుమ్మానికి స్టైల్గా ఆనుకొని జరిగేది చూస్తూ ఉన్నాడు. విక్రమ్ గమ్య రావడాన్ని చూస్తూ సంతోషంతో ఆమెను సరిగా గమనించుకోవడం లేదు. అయితే గమ్య ఇంకో 10 అడుగులు వేస్తే విక్రమ్ను చేరిద్ది అనే సమయంలో మాణిక్యం ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో గాని వచ్చేసి విక్రమ్ చొక్కా కాలర్ పట్టుకొని చెంపలు 2 వాయించి పెడుతుంది. దాంతో కృష్ణారెడ్డి మాణిక్యం అంతలా కోపంతో ఉండడం చూడలేక ఆమె ఆరోగ్య పరిస్థితి గుర్తుకొచ్చి ఆమె చేతి నుండి విక్రమ్ కాలర్ను విడిపించి అదే కాలర్ని అతను పట్టుకొని, అరే నిన్ను బిడ్డలా అనుకొని పెంచాను కదరా, నన్ను ఇలా మోసం చేస్తావారా, అసలు ఇలా ఎలా చేయగలిగావురా, నువ్వు దాని భర్తవే అని అది ఊహ తెలిసిన దగ్గర నుంచి అనుకుంటూనే ఉంది. దాన్ని మోసం చేయాలని నీకు అసలు ఎలా అనిపించిందిరా, అయినా నీకు ఇష్టం లేకపోతే వద్దని చెబితే ఏది ఇంత దూరం వచ్చేదే కాదు కదరా,
మరెందుకురా ఇలా చేశావు? దీనికి బదులు మమ్మల్ని చంపినా సుఖంగా చచ్చేవాళ్ళమేరా! కానీ మమ్మల్ని బ్రతికుండంగానే ఇలా చంపేస్తావు అనుకోలేదురా అంటుంటే విక్రమ్ ఆ మాటలకు ఏడుస్తూ తన 2 చేతులను జోడించి కృష్ణారెడ్డికి దండం పెడుతూ, సారీ మావయ్య, నన్ను క్షమించండి. ఏదో తెలియక చేసేశాను. అంతేలే కానీ నేనేదీ కావాలని చేయలేదు. పైగా నాకు పెళ్ళంటే భయం వేసింది మామయ్య అంటూ ఉండగా వారి వెనకన గమ్య కనిపిస్తూ ఉండడంతో విక్రమ్ ఆమె దగ్గరకు నడుస్తూ వెళ్ళి, గమ్య, సారీ గమ్య, నేను అలా చేయాలనుకోలేదు గమ్య, కానీ అప్పుడు ఏదో భయంలో పిచ్చి పట్టిన వాడిలా తోచింది చేసేశాను. సారీరా, నన్ను క్షమించు. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయిన తరువాతనేనే నాకు నీ విలువేంటో, నీ ప్రేమ విలువేంటో, నేను చేసిన పనేంటో, దానివల్ల నువ్వెంత బాధపడ్డావో అర్థమైందే. అందుకే ఇక అక్కడ ఉండలేక మన ప్రేమ గుర్తొచ్చేసి నీ కోసం వచ్చేసానే అంటూ ఆమె నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పరీక్షగా గమ్యను సమాధానం కోసం చూస్తుండగా ఆమె పాపిట సింధూరం గమనించి మెడలో తాళిని చూసేసరికి నమ్మలేక 2 అడుగులు వెనక్కు వేస్తూ అదురుతున్న గొంతుతో గ గ గమ్య, నువ్వు అంటూ ఆమె భుజాల మీద చేతులు వేస్తూ ఇదంతా నిజమేనా అనడంతో ప్రగతి గమ్యను విక్రమ్ తాకనివ్వకుండా చూస్తూ దూరం జరుపుతూ, చూడు, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంటే విక్రమ్ గమ్య దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్తూ, గమ్య, నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఎవరిని గమ్య? ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంది? అసలు ఇలా ఎలా చేయగలిగావు గమ్య అంటూ ఉండగానే గౌరవ్ అప్పుడే ఒళ్ళు విరుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి గమ్య వెనక నుంచి ఆమెను కౌగిలించుకున్నట్లుగా భుజాల మీద నుంచి చేతులు వేస్తూ ఒక భుజం భాగంలో గడ్డాన్ని ఆనించి, నేనే చేసుకున్నా, ఇప్పుడు గమ్య నా భార్య అనడంతో విక్రమ్ కాళ్ళ కింద నేల అద్దిరిపోయింది. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ విక్రమ్ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయాడు. కానీ ఆ విషయం అతనికి ఒక జోక్లా కూడా అనిపిస్తుంది. దాంతో అతను తన షాక్ నుండి వెంటనే తేరుకొని నవ్వుతూ, ఏంటి, నువ్వు చేసుకున్నావా? అసలు నువ్వు ఎవరో ఏంటో కనీసం నీకైనా అంటూ ఉండగానే నిర్మల గట్టిగా మాట్లాడుతూ, ఓయ్ విక్రమ్, ఇంకొక మాట నీ గొంతు నుండి బయటికి వస్తే నీ బాడీ గోడ బయటికి ఎగిరిపోతుంది. వాడు నా కొడుకు గౌరవ్, మాట అనడానికి ముందు ఆలోచించు అనడంతో విక్రమ్కి వాస్తవం గుర్తుకు వచ్చి అతన్ని చూస్తూ గమ్య వైపు తిరిగి, నువ్వు గౌరవ్ని భర్తగా ఒప్పుకున్నావా గమ్య? అసలు ఎందుకు ఏ సమాధానం చెప్పకుండా ఇలాగే నుంచున్నావు? దయచేసి నాకు సమాధానం చెప్పు. ఆ రోజు ఏమైంది? నన్ను ప్రేమించిన నువ్వు గౌరవ్తో అసలు ఎలా తాళి కట్టించుకోగలిగావు అని ఏడుస్తూ, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు గమ్య అంటూ ఎమోషనల్గా డ్రామా మొదలు పెడుతుంటే గమ్య తన మీద చేతులు వేసిన గౌరవ్ని చూస్తూ విక్రమ్ వైపు తిరిగి, బావా, నువ్వు ఎందుకు పెళ్లి నుంచి వెళ్ళిపోయావు అంటూ సూటిగా ఎలాంటి భావం లేకుండా అడగ్గా విక్రమ్ దగ్గర సమాధానం లేదు. దాంతో మాణిక్యం మౌనంగా ఉన్న విక్రమ్ చొక్కా మళ్ళీ పట్టుకొని కొడుతూ, ఈ ముచ్చుమొహం కోసమేనా అండి మీరు ఇల్లు పొలం తాకట్టు పెట్టి బోలెడు డబ్బులు పోసి చదివించింది? కానీ వీడేమో అదంతా మర్చిపోయి తిన్నింటి వాసాలు లెక్క పెట్టి చివరికి మనకే ముష్టి పడేస్తానంటూ ఒక ఉత్తరం ముక్క రాసి వెళ్ళిపోయాడు. మన గురించి, మన పరువు గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇలాంటి వాడి కోసమా మనం రోడ్డున పడబోయింది? ఇలాంటి వెధవ కోసమా నా కూతురు బావిలో దూకింది? పెళ్ళి ఆగిపోయినందుకు నా గుండె నొప్పితో హాస్పిటల్ పాలయ్యింది. మన కుటుంబం మొత్తం అల్లాడిపోయిందండి వీడి వల్ల. కానీ వీడు మాత్రం చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి ఏమీ తెలియని వాడిలా ఎంత ధైర్యంగా ఏ ధీమాతో నన్ను ప్రేమించి ఇంకొకటితో తాళి ఎలా కట్టించుకున్నావంటూ నా కూతుర్నే అడుగుతున్నాడు. ఏదో ఆ భగవంతుడి దయ వల్ల నా పిల్ల అదృష్టం బాగుండి మన బ్రతుకులకు ఇంకా ఈ భూమి మీద నూకలు ఉండి సమయానికి గౌరవ్ వచ్చి తాళి కట్టి దాన్ని బావిలో దూకితే కాపాడుకున్నాడు.
మంచివాడు కాబట్టి మనం రోడ్డున పడకుండా డబ్బు కట్టి ఇల్లు పొలం విడిపించాడు. ఇది పిచ్చిది కాబట్టి ఇంకా పిచ్చిగా పాత విషయాలే పట్టుకొని ఆలోచిస్తూ ఎక్కడ ఉంటుందేమోనని ముందు జాగ్రత్త పడ్డాడండి. ఆ సమయంలో మనకు బాధగా అనిపించినా సరే 3-4 రోజులు గడిచిన తరువాత మన కళ్ళ ముందు ఇతను తిరుగుతూ ఉంటే ఇతని ప్రవర్తన నడవడిక తెలిసిన తరువాత గౌరవ్ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన పోసుకున్నా సరే తక్కువే అనిపిస్తుంది అంటుంటే విక్రమ్కి జరిగింది మొత్తం వినడంతో ఒక్కసారిగా నేల మీద కూలబడిపోయి ఏడుస్తూ, అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అత్తయ్య. ఇదంతా నా కర్మే అత్తయ్య. ఇన్ని రోజులు సిటీలో ఉండి అలవాటు పడి వచ్చిన నాకు పల్లెటూరుకి వచ్చి రావడంతోనే పెళ్ళి అనడంతో నాకు భయం వేసింది అత్తయ్య. పెళ్ళి వద్దు అనే ధైర్యం లేక ఇలా చేశాను. పైగా నన్ను మీలో ఎవ్వరూ కూడా ఒక్క మాట అడగకుండా మీ అంతట మీరే నిర్ణయాలను తీసుకున్నారు అనే పంతంతోనే అలా చేశానే తప్ప నాకు గమ్య అంటే ప్రాణం అత్తయ్య అంటూ ఇంకా ఏదో తన మీద తప్పు లేకుండా మాట్లాడుతున్నాను అనుకొని అతని మంచితనాన్ని అయినా సరే అక్కడ నిలబెట్టుకోవాలని భావిస్తూ ఉన్నాడు. అయితే అతని బాధను చూస్తున్న గమ్యకు కంటి వెంట నీరు ఆగడం లేదు. ఇంకోవైపు విక్రమ్ నోటి నుండి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న గౌరవ్ గమ్య మీద నుండి చేతులను తీసేసి విక్రమ్ వైపు గమ్య వైపు చూస్తూ గమ్యతో, అంటే గమ్య, నీ ప్రేమ నిజమైనదే అన్నమాట. నువ్వు నాతో అన్నట్లే విక్రమ్ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడనమాట అంటుంటే అక్కడ అందరికీ అసలు గౌరవ్ ఏం మాట్లాడుతున్నాడో, వెటకారం చేస్తున్నాడో లేకపోతే కోపంగా మాట్లాడుతున్నాడో అనే విషయం అస్సలు అర్థం కావడం లేదు. అయితే అది విన్న విక్రమ్ మాత్రం గౌరవ్ని చూస్తూ అతని దగ్గరికి నడుస్తూ, అవును గౌరవ్, నిజం. గమ్య నీతో నిజమే చెప్పింది గౌరవ్. మేమిద్దరం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాం. తన జీవితంలో కానీ నా జీవితంలో కానీ మరో మనిషికి చోటు లేనంతగా ప్రేమించుకున్నాం. దయచేసి మా ఇద్దరి ప్రేమను అర్థం చేసుకొని పెద్ద మనసుతో అనే మాటలు పూర్తి కాకుండానే గౌరవ్ విక్రమ్ని దూరంగా జరిపేస్తూ చేతిని ఆగు అన్నట్లు చూపిస్తూ అందరి వైపు చూస్తూ అతని ఫోన్ని ఓపెన్ చేసి కొన్నిటి కోసం వెతుకుతూ, విక్రమ్, మీ ఇద్దరి ప్రేమ నిజమైన ప్రేమ, పైగా చాలా బలమైనది. అందుకే ఇప్పుడు మీ ఇద్దరి ప్రేమ ఎంత బలమైనదో నేను మీకు చూపిస్తా అంటూ విక్రమ్ మధుమితతో దిగిన ఫొటోస్ని వీడియోస్ని అందరికీ అతని ఫోన్ నుండి చూపిస్తూ గమ్య వైపు చూస్తూ, మీ అందరికీ వాట్సాప్ కూడా ఉంది కదా, వీరివి ప్రేమ ఊసులు బాసలు కూడా చాలా ఉన్నాయి. సో వాటిని కూడా మీకు పంపిస్తా, తీరిగ్గా కూర్చొని చదువుకోండి. ఇతని నిజమైన ప్రేమకు అవి సాక్ష్యాలు అంటుంటే గమ్యకు గుండె భారంగా అనిపిస్తుంది ఆ ఫొటోస్ని చూస్తుంటే. గౌరవ్ అతని ఫోన్ని గమ్య చేతిలో పెడుతూ చిన్నగా ఆమెకు మాత్రమే వినిపించేలా, ఇది నీ ప్రేమకు ఉన్న విలువ, ఇన్ని రోజులు నీ నమ్మకానికి కట్టిన వెల అంటూ చెప్పగా ఆ ఫోన్ తీసుకొని వాటిని చూస్తూ మెసేజెస్ చదువుతూ ఉంటే గౌరవ్ అందరినీ చూస్తూ, నిజమే, ఈ ప్రేమ చాలా బలమైనది. ఇదేమీ 1 నెల 2 నెలల క్రితం పుట్టుకొచ్చిన ప్రేమ కాదు. విక్రమ్ది కొన్ని సంవత్సరాల ప్రేమ అనడంతో అందరూ అతన్ని అసహ్యంగా చూస్తుంటే విక్రమ్కి ఏం చేయాలో తెలియడం లేదు. అయినా సరే గమ్య ముందు దోషిలా నిలబడకూడదు అనుకుంటూ వారందరి అభిప్రాయాన్ని కొంచెమన్నా మార్చాలి అనే ఉద్దేశంతో ఫొటోస్ని వీడియోస్నే చూస్తూ ఏడుస్తూ ఉన్న గమ్య దగ్గరకు వెళ్తూ, గమ్య, అదేదో తెలిసి తెలియక చేసేసాను గమ్య. అయినా వీడి మాటలను నువ్వు నమ్మకు గమ్య. చిన్నప్పుడు కూడా మనకు ఇలాగే గొడవలు పెట్టాలని ఎప్పుడూ చూస్తూనే ఉండేవాడు కదా. పైగా ప్రతిసారి మనతో కావాలనే గొడవలు పడుతూ ఉండేవాడు. వీడు కావాలనే ఇదంతా చేశాడేమో గమ్య. నిన్ను నా నుంచి దూరం చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఉంటాడు. అది తెలియక నేనే గుడ్డివాడిలా నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేక వీడి చేతికి చిక్కి వీడి ప్లాన్ తెలియక మోసపోయి ఉంటాను. లేకపోతే వీడు ఆ సమయానికి పెళ్లి దగ్గరికి ఎలా వస్తాడు? పైగా కారు కూడా వీడే కదా నాకు ఇచ్చింది. గమ్య, దయచేసి నేను చెప్పింది ఒకసారి అర్థం చేసుకో గమ్య. నేను చేసిన ఈ ఒక్క చిన్న తప్పుకి నన్ను క్షమించు ప్లీజ్ అంటుంటే గమ్య బాధగా,
బావా, నువ్వసలు ఎందుకిలా చేశావు? నీకు ఇలా చేసేటప్పుడు నా ప్రేమ గుర్తుకు రాలేదా? ఒకవేళ నీ మనసులో నేను లేకపోతే ఆ మాట నాతో చెబితే ఇదిలా అయ్యేదైతే కాదు కదా! ఏ విషయం ఇంత దూరం వచ్చేది కాదు కదా! అంటూ బాధగా అంటుంటే, గౌరవ్ అదంతా చూస్తూ చప్పట్లు కొడుతూ, అబ్బా! షబ్బాష్! మీ ప్రేమ సూపర్! అంటూ అతని ఫోన్ని తిరిగి తీసుకొని విక్రమ్‌ని చూస్తూ, నువ్వు తెలియక చేశావా? నేను నీకోసం ప్లాన్ చేశానా? అంటూనే మధుమితకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి, మధు, నేను గౌరవ్‌ని. నిన్న నీకు ఫోన్ చేసి మాట్లాడాను కదా! అతన్నే. అసలు ఈ విక్రమ్ ఏంటో, ఎలాంటివాడో, ఎలా వీళ్ళను మోసం చేశాడో నువ్వు నీ మాటల్లో చెప్పు అంటూ ఫోన్ని గమ్యకు మరింత దగ్గరగా పెట్టి ఆమె మాటలను వినిపించాడు. మధుమిత విక్రమ్‌తో పరిచయమైన దగ్గర నుంచి విక్రమ్ ఏ విధంగా మాట్లాడేవాడో, ఏ విధంగా బిహేవ్ చేసేవాడో, ఎలా వీళ్ళందరినీ హీనంగా చూస్తూ ఉండేవాడో, గమ్యను బావిలో కప్పలా ఎలా పోల్చి చెప్తూ ఉండేవాడో, ఆమె ప్రతిదీ చెప్తుంటే విక్రమ్ ఇంకా అదంతా తట్టుకోలేకపోతున్నాడు. గమ్యకు అదంతా విని చచ్చిపోవడం కూడా ఈ బాధ కన్నా చాలా సుఖంగా ఉంటుందేమో అనిపిస్తూ ఉంది. ఆమె గురించి విక్రమ్ ఇంత తక్కువగా మాట్లాడడం, ఆమె ప్రేమను హీనంగా చూడడంతో గమ్య విక్రమ్ దగ్గరికి వచ్చి, బావా, నీకోసం చచ్చేంత ప్రేమను నా మనసులో దాచుకున్నా. నువ్వు దాన్ని ముక్కలు చేశావు బావా. ఇంకో ఆడదానికి నా విలువను నువ్వు తాకట్టు పెట్టేశావు. ఛీ! థు! అసలు నేను నిన్నేనా ప్రేమించింది అంటూ విక్రమ్‌ని చెంప పగలగొట్టి ఏడుస్తూ వెనక్కు తిరిగి పరిగెడుతూ తన గదికి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకుంది. కృష్ణారెడ్డి ఇంట్లో జరిగేదంతా కూడా అప్పటికే ఆ ఊరు సగం జనం లైవ్ షో చూస్తూనే ఉన్నారు. విక్రమ్ అతనికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతుంటే మాణిక్యం అదంతా విని అతన్ని మెడ పట్టుకొని నెట్టుకుంటూ, పోరా నా ఇంటి నుండి బయటికి అంటుంటే, కృష్ణారెడ్డి అదంతా చూస్తూ మాణిక్యాన్ని ఆపుతూ ఆమె చేతి నుండి విక్రమ్ని విడిపించాడు. ఇంకోవైపు గమ్య వెనకనే గౌరవ్ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ప్రగతి అయితే విక్రమ్‌కి సంబంధించిన ప్రతి వస్తువును ఆ ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చి విసిరేసింది. ఏముండోయ్, మరిప్పుడు గదిలోకి వెళ్ళిపోయిన గమ్య మళ్ళీ తిరిగి ఏదన్నా అఘాయిత్యానికి పాల్పడుతుందా? మాణిక్యం చేతి నుంచి కృష్ణారెడ్డి ఎందుకని విక్రమ్‌ని విడిపించాడు? అసలిప్పుడు విక్రమ్ గమ్యతో, గౌరవ్‌తో ఏ విధంగా ప్రవర్తించబోతున్నాడు? గమ్యను మర్చిపోతాడా? లేక తనకు జరిగిన అవమానానికి పగ తీర్చుకుంటాడా?